ఫస్ట్ సూరత్కి ఎలా వెళ్ళాలి, 2 హోటల్ ఫుడ్, 3 వచ్చేసి ఫ్యాక్టరీలో బట్టలు తీసుకోవాలి, ఏ ఫ్యాక్టరీలో బట్టలు తీసుకోవాలి, బట్టల్ని ఇంటికి ఎలా పంపించాలి, 5 వచ్చేసి అక్కడ జరిగే మోసాలు, అంటే సూరత్లో మోసాలు కూడా జరుగుద్ది. సో వాటి గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి సూరత్కి ఎలా వెళ్ళాలి. మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి అయితే నవజీవన్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంది. అండ్ అలాగే ఫ్లైట్స్ కూడా ఉంటాయి అనుకోండి. ఈ చెన్నై నుంచి వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు, సూరత్కి వెళ్ళొచ్చు, లేదా ముంబైకి వెళ్ళి ముంబై నుంచి ఈజీగా బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరే కాబట్టి. సో బడ్జెట్లో వెళ్ళడానికి చూస్తారు కాబట్టి నేను ట్రైన్ అయితే చెప్తున్నాను. ట్రైన్ 3 నెలల ముందుగానే 3 నెలలు ముందుగా బుక్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్ టికెట్లు అయితే దొరుకుద్ది. సో ఈ ట్రైన్స్ గురించి అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ప్రైస్ వచ్చేసి 580 రూపాయలు అయితే చూపిస్తుంది. నవజీవన్ ఎక్స్ప్రెస్ చెన్నైలో స్టార్ట్ అవుతుంది, మన విజయవాడకు వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుంటుంది. సో హైదరాబాద్ పైన నుంచి వెళ్తుంది. సెకండ్ వచ్చేసి హోటల్ అండ్ ఫుడ్ అండి. దీంట్లో మనం సూరత్లో దిగిన వెంటనే, రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే మనం చూసుకోవాల్సింది హోటల్స్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఎన్ని హోటల్స్ ఉన్నాయో ఇవన్నీ మన బడ్జెట్లోనే, తక్కువలోనే ఉంటుంది ఇద్దరికి. వరకు వచ్చేసి నేను రైల్వే స్టేషన్ దిగేసి ఆడ హోటల్ చూసుకుంటూ వెళ్ళాను. సో అక్కడ మనకి బడ్జెట్లో గెలాక్సీ హోటల్ అనేది ఒకటి కనిపించింది. సో దాంట్లోకి అయితే వెళ్ళాను. సో నాకు వచ్చేసి 1100 అయితే పడింది ఇద్దరికి కలిపి, పర్ డేకి, ఒక నైట్కి వచ్చేసి. సో దాంట్లో అయితే రూమ్ తీసుకొని సో ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ వచ్చేసి దరిద్రంగా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అయితే అక్కడైతే ఉండదు. మన రైస్ ఇవైతే అసలు దొరకదు. సో వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే ఈ చపాతీలు, ఈ రొట్టెలు, ఈ చపాతీలోనే మన కుర్మా వేసి దాన్ని సాఫ్ట్ చేసేస్తారు. అవి అసలు ఉప్పు ఉండదు, కారం ఉండదు, చాలా దరిద్రంగా చప్పగా ఉంటుంది. సో అంత బాగా అయితే ఉండదు అక్కడ ఫుడ్ అయితే, దాన్ని మీరు చూసుకోవాలి. సో అక్కడక్కడ బిర్యానీ అయితే దొరుకుద్ది. సో బిర్యానీ తెప్పించుకోండి, కొంచెం కాస్ట్లీ ఉన్నాడో బాగుంటుంది బిర్యానీ. సో బిర్యానీ నేను 3 రోజులు నేను అక్కడే ఉండాను. సో 3 రోజులు అంతే, బిర్యానీ, ఈ సూపు, ఇవి తప్ప ఇంకా వాళ్ళ ఫుడ్ అయితే తినలేకపోయాను. సో ఇప్పుడు బట్టలు ఎక్కడ తీసుకోవాలి, సో ఇది కొంచెం ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి. మనకి సూరత్లో న్యూ టెక్స్టైల్ మార్కెట్ అని ఒకటి ఉంది, ఇది మ్యాప్లో చూస్తున్నాం కదా, ఇదే. సో ఇక్కడికి వచ్చేసి మొత్తం మార్కెట్ అండి ఇది. ఈ ప్లేస్ మొత్తం మార్కెట్కి సంబంధించిన బిల్డింగ్లు, ఈ బల్క్గా అమ్మే వాళ్ళే మొత్తం. ఇక్కడ ఈ లైన్లో వెళ్తుంటేనే మనకి కళ్ళు తిరిగిపోతూ ఉంటుంది. అంత ఫ్యాక్టరీలకు సంబంధించిన ఈ అవుట్లెట్ షాపులే. ఇక్కడంతా నేనైతే తిరిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ షాపులు కాబట్టి ఈ పెళ్ళికి బట్టలు ఇక్కడ కొనుక్కుంటారు చాలామంది. అలాగే బట్టలు ఎవరికైనా ఎక్కువగా బంధువులకి ఇవ్వాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో కూడా ఇక్కడ కొనుక్కుంటారు. సో అలా కొనుక్కునే పని అయితే మీరు ఈ న్యూ టెక్స్టైల్ మార్కెట్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు, చాలా తక్కువగానే ఉంటుంది. మీరు బార్గింగ్ కూడా చేయొచ్చు, అంటే అడగవచ్చు తగ్గించమని, అడిగినా కూడా వాళ్ళు తగ్గిస్తారు. సో అలా కాకుండా నేను షాప్ పెట్టుకోవాలి, పెద్ద షాప్ పెట్టాలి, సో అలాంటిది ఒక మంచి ఫ్యాక్టరీది కావాలి మాకు. ఫ్యాక్టరీలో తక్కువలో ఇంకా దొరుకుతుంది కదా, ఎక్కువగా బట్టలు కొనాలి లక్షల్లో. సో అలాంటప్పుడు మీకు ఫ్యాక్టరీల దగ్గర కొనుక్కోవడం బెటర్. సో ఫ్యాక్టరీల దగ్గర ఎలా తీసుకోవాలి, ఆ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉంటుంది, సో అది వచ్చేసి చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మీరు సూరత్కి సండే పూట వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ ఆదివారం పూట అక్కడికైనా ఉంటే మీకు ఫ్యాక్టరీలకి సంబంధించిన షాపులు అనేవి తెరుస్తారు. ఈ చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, ఇవన్నీ మూసేస్తారు, ఎందుకంటే సండే పూట అన్నీ ఆఫ్. సో అప్పుడు మీరు ఈజీగా ఫ్యాక్టరీకి సంబంధించిన షాపులని చూడొచ్చు, ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. సో నేను ఎందుకు మీకు సజెస్ట్ చేయట్లేదంటే, కొన్ని షాపులు నాకు తెలుసు, అవి ఎందుకు చెప్పట్లేదంటే ఒకవేళ అక్కడ బాగాలేకపోతే సో మీరు నన్ను అంటారు. నేనైతే ఏది చెప్పను, అక్కడ చూపించాను కదండి. సో అవన్నీ మార్కెట్లకు సంబంధించింది. మీకు ఏదైనా తెలిస్తే వెళ్ళండి, నచ్చితేనే తీసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఇప్పుడు ఒక బట్టలు తీసుకుంటారు 100 రూపాయలకి, సో అది నేను 150 రూపాయలకి అమ్ముతానంటే మాత్రమే తీసుకోండి. అలా కాకుండా మీరు వాడేది చెప్తున్నాడు అని తీసుకుంటే అమ్మేద్దాం అనుకోండి మాత్రం తీసుకోకండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు, వేరే దగ్గరికి వెళ్ళండి. సో ఇప్పుడు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బట్టలు తీసుకున్నారు, దాన్ని నేను ఎంతవరకు అమ్మగలను, అంటే జనాలు ఎంతవరకు దాన్ని కొంటారు, సో మన లాభం ఎంత, అవి మీకు తెలుసు కదా. తెలిస్తేనే మీరు ఆ బట్టలు తీసుకోండి, లేకపోతే నచ్చలేదు నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, బలవంతం ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మీకు అమ్మదామనే చూస్తారు, నచ్చకపోతే ఇంకా చూపిస్తూనే ఉంటారు. సో మీకు నచ్చకపోతే వేరే ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోండి. సో నేను వెళ్ళిన ఫ్యాక్టరీ అయితే మీకు చూపిస్తాను. సో మీరు అక్కడే తీసుకోవాలని ఏం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ నేను చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి బట్టల్ని ఇంటికి ఎలా పంపించాలి.
చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 1,00,000, 2 లక్షలకి మనం బట్టలు అయితే కొనుక్కుంటాము. సో దాన్ని మనం ట్రైన్లో తీసుకురాలేం కదా, చాలా కష్టం అవుద్ది కదా అనుకుంటుంటారు. సో దీనికోసమే అక్కడ కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది. అది కూడా మీరు ఎక్కడైతే కొంటారో వాళ్ళే మీ ఇంటికి, మీ అడ్రస్కి కొరియర్ అయితే చేస్తారు. సో దానికోసం వాళ్ళు కొన్ని కొరియర్ కంపెనీలు అయితే ఉంటుంది. సో ఇవి ఎలా చేస్తాయంటే, మనం ఏమైనా అక్కడ కొనుక్కుంటే వాళ్ళు అక్కడ దాన్ని తీసుకొని జాగ్రత్తగా మన మన ఊరికి దగ్గరలో ఉన్న టౌన్ ఉంటుంది కదా, అక్కడికి వాళ్ళు దాన్ని కొరియర్ అయితే చేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకోవచ్చు. ఛార్జెస్ కూడా ఎంత ఉంటుందంటే ఒక 500, 1,500 అలాగే ఉంటుంది. కంపెనీస్ వచ్చేసి విఆర్ఎల్, మమత, ఇంకా కొన్ని కొరియర్ లాజిస్టిక్స్ సర్వీస్ అయితే ఉంటుంది. సో మీ టౌన్లో ఏదైతే ఉందో అది చెప్పండి. మ్యాక్సిమం విఆర్ఎల్, మమత అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీ మండలం పేరు చెప్తే వాళ్ళు దాన్ని సెర్చ్ చేసి ఫోన్లో ఇందాక చూపించారు కదా, సో అలాగ వాళ్ళకి అక్కడ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అది అక్కడికే వాళ్ళు కొరియర్ అయితే చేస్తారు. వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ ఆర్డర్ అయితే వచ్చింది, దాన్ని తీసుకెళ్ళండి అని చెప్తారు. సో అక్కడ జరిగే మోసాలు, అంటే సూరత్లో మోసాలు ఏం జరుగుద్ది, వీటి గురించి అయితే కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆటో వాడి దగ్గర. సో మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మన ఆటో వాళ్ళు ఇబ్బంది పెడతారు. చాలామంది ఉంటారు అక్కడ, మా ఆటో ఎక్కండి అని, మీకు బట్టలు కొనాలా, మీకు మంచి ఫ్యాక్టరీ మేము చూపిస్తాం ఎక్కండి, అది ఇది అంటూ ఉంటారు. సో వాళ్ళు చెప్పే మాటలు మనకు నమ్మశక్యంగా ఉన్నా కూడా, సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ తీసుకెళ్ళి మనల్ని ఏదైనా సందులో తీసుకెళ్ళి కత్తి చూపిస్తారని మనం భయపడతాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సూరత్కి వచ్చేవాళ్ళు 5,000కి, 1,500కి షాపింగ్ చేసేవాళ్ళు కాదు కదా, లక్షల్లోనే వస్తారు డబ్బులు తీసుకొని. సో అలాంటి వాళ్ళని మోసం చేయడానికే వాళ్ళు రెడీగా ఉంటారు. సో దీని దగ్గర అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆటో వాళ్ళ దగ్గర ముందుగా మీరు హోటల్ తీసుకొని అక్కడ మీరు క్లియర్గా ఆలోచించుకోవాలి. మీకు ఒక ఐడియా అయితే ఉండాలి, ఏ ఫ్యాక్టరీకి వెళ్ళాలా, ఏ ఫ్యాక్టరీలో మనం బట్టలు తీసుకోవాలా, ఏ షాపులో బట్టలు తీసుకోవాలా అని మనకి క్లియర్ ఐడియా అయితే ఉండాలి. అలా లేకుండా మీరు వెళ్తే మాత్రం మోసం అయితే పోతారు ఖచ్చితంగా. ఇంకోటి వచ్చేసి, మనం యూట్యూబుల్లో, ఈ వాట్సాప్లో కొంతమంది మనకి సజెస్ట్ చేస్తారు, ఈ షాప్లోకి వెళ్ళండి మీకు మంచి బట్టలు దొరుకుద్ది, వాళ్ళే తీసుకెళ్తారు మిమ్మల్ని అని. సో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు రైల్వే స్టేషన్ దగ్గరే ఉండండి, మేము కార్ని పంపిస్తాము, సో మీరు దాంట్లో వచ్చేసి మా షాప్కి అయితే వచ్చి హోటల్ కూడా మేమే చూపిస్తాము, అది ఇది అంటారు. సో మీరు అలా అయితే ఎక్కకండి. ఎందుకంటే వాళ్ళు పంపించి ఎవరిని పంపిస్తారో, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారు అది మీకు తెలియదు కదా. సో అలాంటి మోసాల దగ్గరికి అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం చెప్తే అది వినకండి. వాళ్ళు కారు పంపిస్తే ఏం వద్దు, ఆ షాప్ అడ్రస్ తీసుకోండి, అడ్రస్కే మేము వస్తాం ఆటో వేసుకొని, అక్కడే చూసుకోండి. ఎందుకంటే కార్లో వెళ్తే ఖచ్చితంగా మీరు అక్కడే బట్టలు కొనాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు నచ్చకపోతే వెళ్ళడానికి ఒక్కోసారి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే కారు బాడీకి అవన్నీ మళ్ళీ డబ్బులు అడుగుతారు ఎక్స్ట్రాగా. సో ఇదైతే చేయొద్దని మేము చెప్తాను ఇండైరెక్ట్గా. సో వాళ్ళు ఇచ్చే కార్లు అవేం వద్దు మనకి. డైరెక్ట్గా షాప్ ఆ అడ్రస్ తీసుకోండి, అక్కడికైతే లొకేషన్ పెట్టుకోండి మ్యాప్లో. ఖచ్చితంగా వాళ్ళ లొకేషన్ మ్యాప్లో ఉంటుంది, ఆ లొకేషన్ పెట్టుకోండి, అక్కడ డైరెక్ట్గా వెళ్ళండి. ఆటో వాడికి చెప్పండి ఇక్కడ తీసుకెళ్ళండి అంటే వాడు తీసుకెళ్తాడు. ఆటో వాడి దగ్గర డబ్బులు కూడా అంత ఏం ఛార్జ్ చేయడు, చాలా తక్కువ, ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, చాలా తక్కువ. నేను చూసిన దాన్ని బట్టి, నేను నెల్లూరులో తిరిగితేనే 50 రూపాయలు తీసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా 30 రూపాయలు అలా ఛార్జ్ అయితే చేస్తాడు. అక్కడ అలా కాదు, చాలా తక్కువ. అసలు నేను ఆశ్చర్యపోయా, అంత తక్కువ వాటిలో మనం వెళ్ళేటప్పుడు, షాపులకి అక్కడికి తిరిగేటప్పుడు. సో ఎప్పుడు కూడా డబ్బుల్ని అకౌంట్లోనే పెట్టుకోండి. ఈ చేతిలో చాలా తక్కువ అమౌంట్ అయితే క్యారీ చేయండి. ఎప్పుడు అకౌంట్లో డబ్బులు అయితే మొత్తం మనం లక్షలు తీసుకెళ్తాం కదా, అవన్నీ అకౌంట్లోనే పెట్టుకోండి, చేతిలో అయితే పెట్టుకోకండి. ఇంకోటి వచ్చేసి, మనల్ని ఈ కంపెనీలో మనం బట్టలు కొనుక్కుంటాం కదా, మనం కొనుక్కొని దాన్ని ఇంటికి కొరియర్ చేయమని అడ్రస్ ఇచ్చేసి వచ్చేస్తాము. వాళ్ళు మనకు వేరేది పంపిస్తే అప్పుడేంది అని. సో మ్యాక్సిమం అలా అయితే జరగదండి ఒకటి. ఎందుకంటే అక్కడ వాళ్ళు పార్సల్ చేస్తారు మన కళ్ళ ముందే, దాన్ని పార్సల్ చేసి సీల్ అయితే చేస్తారు. సో అక్కడ వరకు ఓకే. మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తారని చాలామంది భయపడుతుంటారు. సో అలా అయితే మ్యాక్సిమం జరగదు. ఎందుకంటే ఒక షాప్ వాడు కోట్లలో బిజినెస్ చేస్తూ ఉంటాడు, మోసం అయితే మ్యాక్సిమం చేయడు. ఎందుకంటే వాడు అంత డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తున్నది ఒక్కొక్కరికి అమ్మడానికి కాదు కదా, 500కి, 1,500కి ఇలా బట్టలు ఒక్కొక్కటి అమ్మేవాడు కాదు, బల్క్గా ఎక్కువగా అమ్మేవాడు. ఎవరికి అమ్ముతాడు, మనలాంటి షాపులు పెట్టుకునే వాళ్ళకి అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి, వాళ్ళు కొనుక్కొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు కాబట్టి అది మనకే లాభం అని వాడు అలా ఆలోచిస్తాడు. అందుకని మిమ్మల్ని మ్యాక్సిమం మోసం చేయడు, మీరు హ్యాపీగా ఉండాలనే వాడు చేస్తాడు. బట్టలన్నీ అమ్మేసి మీకు లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా మీకు ఒక బట్టలు ఇస్తాడు, అది ఫ్రీగా తీసుకోండి అంటాడు, ఎందుకంటే మీరు మళ్ళీ అక్కడికి రావాలని. సో అలాంటి వాళ్ళు మోసం మ్యాక్సిమం చేయరు. ఒకవేళ మోసం చేస్తే ఏమవుద్ది అంటే,
ఫస్ట్ వాడు మిమ్మల్ని బట్టలు చూపించి వేరేది పంపించాడు అనుకో, మీరు మళ్ళీ సూరత్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ గిన్నె రేజ్ చేశారనుకోండి, ఎక్కడ ఈ మార్కెట్ అందరికీ ఒక హెడ్ అయితే ఉంటాడనమాట. అక్కడికి పోయి మీరు కంప్లైంట్ రేజ్ చేశారనుకోండి, ఒకవేళ పోలీసులు చెప్పినా కూడా వాళ్ళే తీసుకెళ్తారు అక్కడికి. కంప్లైంట్ చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని చూస్తారు, అంటే చెక్ చేస్తారు ఎవరు తప్పు చేశారని. ఒకవేళ షాప్ వాడికి తప్పు చేశాడని కింద అక్కడ ప్రూవ్ అయితే మాత్రం ఆ షాప్ని, ఆ ఫ్యాక్టరీని కానీ కంప్లీట్గా మూసేస్తారు. ఎందుకంటే పెద్ద పెనాల్టీ అయితే వేస్తారు, తప్పు అయితే వేస్తారు, పెద్ద ఫైన్ అయితే వేస్తారు వాళ్ళ కంపెనీ వాడికి. అది షాప్ వాడికి క్లియర్గా తెలుసు. ఒరే మనం తప్పు చేస్తే ఇంత జరుగుద్ది అని చెప్పేసి వాడు మిమ్మల్ని మ్యాక్సిమం మోసం అయితే చేయడు, అది ఎప్పుడు జరగదు. ఒకవేళ చాలా రేర్ కేసెస్లో జరుగుద్ది. వాడు మిమ్మల్ని అలా మోసం చేస్తే అన్ని కోట్ల రూపాయలు వాడు రన్ చేయలేడు, ఎందుకంటే 10,000కి 20,000కి వాడు మిమ్మల్ని మోసం అయితే చేయలేడు. సో మోసాలు అయితే ఎక్కడ జరగదు. మీరు బట్టల్ని చూసి కొనుక్కుంటే చాలు, అది చాలు. మీరు బట్టల్ని ఇది ఎంత రేటుకి వెళ్ళొద్ది అన్నీ వాడే చెప్తాడు, ఆ కంపెనీ షాప్ వాడే చెప్తాడు. ఈ బట్టలు ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, సో అవన్నీ వాడే చెప్తాడు. మీరు అక్కడ అవన్నీ కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ అట్లా వచ్చేసి అక్కడ అమ్ముతారు. సో మీరు అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మన సిటీలోనే ఉంటుంది ఇలాంటివి. ఒకవేళ మీకు ఇక్కడ దొరకకపోతే అక్కడే కొనుక్కోవచ్చు. దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలా అవన్నీ వాడు చూపిస్తూ ఉన్నాడు. సో అవి కూడా కొనుక్కున్నాము. ఎందుకంటే మనం విడిగా బట్టలు అమ్మితే అది రేటు పోదు, ఇలాంటి అట్ట బాక్సుల్లో పెట్టి అమ్మితే సో కస్టమర్ అయినా కూడా చూసి ఇది బాగుందని కొంటాడు. అంతే, ఇదే నేను సూరత్లో చేసిన షాపింగ్. నేను చాలా వరకు ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో అక్కడ సిల్క్ అనేది బట్టలు ఎందుకు చీప్గా దొరుకుద్ది అంటే, అక్కడ సిల్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుద్ది అనమాట ఆ రాష్ట్రాల్లో. సో అక్కడి నుంచే విదేశాలకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. సో అక్కడే పెద్ద పెద్ద మార్కెట్లు, మన ఇండియాలోనే పెద్ద పెద్ద ఈ సిల్క్, ఈ చీరలు, ఇలాంటి బట్టల మార్కెట్లు ఎక్కువగా అక్కడే ఉంటుంది కాబట్టి సో తక్కువగా కూడా అక్కడే దొరుకుద్ది. ఎవరైనా షాపులు పెట్టాలనుకుంటే, ఇంకా ఏదైనా పెద్ద పెద్ద షాపులు పెట్టాలనుకుంటే, లేదా ఇంట్లో అమ్ముకోవడానికి, లేదా ఈ క్లాత్స్ కొనడానికి అక్కడ చాలా తక్కువగా అయితే దొరుకుద్ది. సో మీరు సూరత్లో షాపింగ్ చేయాలనుకుంటే అది నా సూరత్లో ఎక్స్పీరియన్స్. సో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా షార్ట్ వీడియోలో చేసేస్తాను దాన్ని. థ్యాంక్ యూ. ఇంకోటి వచ్చేసి చాలామంది ఏంటంటే మనకి తెలుగు రాదు కదా, అంటే తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు అంటున్నారు షాపుల్లో. ఖచ్చితంగా ఫ్యాక్టరీలో, షాపుల్లో ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అయితే ఉంటారు మ్యాక్సిమం. ఎక్కడ ప్రతి షాపులో ఉంటారు, అక్కడక్కడ ఉండరు అనుకోండి, ప్రతి షాపులో అయితే తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళ హిందీతోనే అయినా కూడా మేనేజ్ చేస్తారు. మనకి కొంచెం హిందీ అయితే తెలిసి ఉండాలి. మనం వెళ్ళేటప్పుడు హిందీ తెలిసిన వాళ్ళని ఏమైనా తీసుకెళ్తే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. హిందీ కొంచెం తెలిసి ఉంటే చాలా, అక్కడ తిరగడానికి, ఆటో వాళ్ళతో మాట్లాడేదానికి కొంచెం హిందీ అయితే తెలిసి ఉండాలా. షాపుల్లోకి వచ్చేసే వరకు వాళ్ళు తెలుగులోనే ఒక తెలుగు అబ్బాయి అయితే ఖచ్చితంగా ఉంటాడు ప్రతి షాపులో. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో తెలుగు అబ్బాయి ఉంటే మీకు ఈజీగా ఉంటుంది షాపింగ్ చేయడానికి. సో ఇప్పుడు వాళ్ళు ప్యాకింగ్ అయితే చేస్తున్నారు.